శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 11వ అధ్యాయము. సగుణ బ్రహ్మ స్వరూపమే సాయిబాబా. భగవంతుడు లేదా బ్రహ్మము రెండు విధములుగా అవతరింపవచ్చును. నిర్గుణ స్వరూపము, సగుణ స్వరూపము. నిర్గుణ స్వరూపమునకు ఆకారం లేదు, సగుణ స్వరూపమునకు ఆకారం కలదు. రెండును పరబ్రహ్మము యొక్క స్వరూపములే. మొదటి దానిని కొందరు ధ్యానింతురు, రెండవ దానిని కొందరు పూజింతురు. భగవద్గీత 12వ అధ్యాయంలో సగుణ స్వరూపమును పూజించుటయే సులభమని కలదు, కావున దానినే అనుసరించవచ్చునని చెప్పిరి. మనుష్యుడు ఆకారము కలిగి ఉన్నాడు, కావున సహజముగా భగవంతుడు కూడా ఆకారంతో సగుణ స్వరూపునిగా భావించి పూజించుట సులభము. కొంతకాలము వరకు సగుణ స్వరూపమగు బ్రహ్మమును పూజించిన గాని మన భక్తి ప్రేమలు వృద్ధి చెందవు. క్రమముగా ఆ భక్తి నిర్గుణ స్వరూపమగు పరబ్రహ్మోపాసనకు దారితీయును. విగ్రహము, యజ్ఞవేదిక, అగ్ని, వెలుతురు, సూర్యుడు, నీరు, బ్రహ్మము, ఈ ఏడును పూజనీయములు. సద్గురువైన సాయినాథుని మనమున ధ్యానించదము గాక. వారు రూపుదాల్చిన వైరాగ్యము నిజభక్తులకు విశ్రాంతి ధామము. వారి వాక్కులయందు మనకు గల భక్తియే ఆసనముగా, మన కోరికలన్నీయు విసర్జించుటయే పూజా సంకల్పముగా చేసి వారిని ఉపాసింతుము కాక. కొందరు సాయిబాబా యొక్క భగవద్భక్తుడనెదరు, కొందరు మహాభగవంతుడందురు. కానీ మాకు మాత్రము బాబా సాక్షాత్తు భగవంతుని అవతారమే. వారు క్షమాశీలురు, క్రోధరహితులు, రుజువర్తనులు, శాంతమూర్తులు, నిశ్చలులు, నిత్య సంతుష్టులు. శ్రీ సాయిబాబా ఆకారంతో కనిపించినప్పటికీ వాస్తవమునకు వారు నిరాకార స్వరూపులు, నిర్వికారులు, నిస్సంగులు, నిత్యముక్తులు. గంగానది సాగర సంగమం చేయిపోవుటకు ముందు దారిలో తాపార్తులకు చల్లదనాన్నిస్తూ, చెట్లు చేమలకు జీవనాన్నిస్తూ, ఎందరో దాహార్తుల దాహాన్ని తీర్చుచూ సాగిపోతున్నట్లే సాయిబాబా వంటి మహాత్ములు తమ జీవన గమనంలో జనులకు సుఖశాంతులను ప్రసాదించుచు జగత్తును పావనం చేస్తున్నారు. భగవద్గీత యందు శ్రీకృష్ణుడు మహాత్ములు తన ఆత్మనియును, తన సజీవ ప్రతిమనియు, తానే వారనియు, వారే తాననియు అని ఉన్నాడు. వర్ణింపనలివి కాని ఈ సచ్చిదానంద స్వరూపమే షిరిడీలో సాయిబాబా రూపమున అవతరించెను. శృతులు బ్రహ్మమును ఆనంద స్వరూపముగా వర్ణించుచున్నవి. ఈ సంగతి పుస్తకములందు చదువుచున్నాము. కానీ భక్తులు ఆ ఆనంద స్వరూపమును షిరిడీలో అనుభవించిరి. సర్వమునకు ఆధారభూతమగు బాబా ఉపాధిరహితుడు. వారు తమ ఆసనము కొరకు ఒక గోనెసొంచె ఉపయోగించడివారు. భక్తులు దానిపై చిన్న పరుపు వేసి ఆనుకొనుటకు చిన్న బాలేసును సమకూర్చిరి. బాబా తన భక్తుల కోరికను మన్నించి వారి వారి భావాన్ననుసరించి తనను పూజించుటకెట్టి అభ్యంతరము చూపకుండెను. కొందరు చామరములతోనూ, కొందరు విసనకర్రలతోనూ విసురుచుండిరి. కొందరు సంగీత వాద్యములను మ్రోగించుచుండిరి. కొందరు వారికి ఆర్ఘ్యపాద్యములను సమర్పించుకుండిరి. కొందరు వారికి చందనము, అత్తరు పూయుచుండిరి. కొందరు తాంబూలములు సమర్పించుచుండిరి. కొందరు నైవేద్యము సమర్పించుచుండిరి. షిరిడీలో నివసించున్నట్లు కనిపించినప్పటికీ వారు సర్వాంతర్యామి, ఎక్కడ చూసినను వారే ఉండువారు. భక్తులు బాబా యొక్క సర్వాంతర్యామిత్వమును ప్రతిరోజు అనుభవించుచుండెడివారు. సర్వాంతర్యామి అగు ఆ సద్గురుమూర్తికి మా వినయపూర్వక సాష్టాంగ నమస్కారములు. డాక్టర్ పండితుని పూజ. తాత్యాసాహెబ్ నుల్కర్ మిత్రుడైన డాక్టర్ పండిత్ ఒకసారి బాబా దర్శనమునకై షిరిడీ వచ్చెను. బాబాకు నమస్కరించిన పిమ్మట మసీదులో కొంతసేపు కూర్చుండెను. అతనిని దాదాభట్ కేల్కర్ వద్దకు పొమ్మని బాబా చెప్పెను. డాక్టర్ పండిత్ అటులనే దాదాభట్ వద్దకు పోయెను. దాదాభట్ అతనిని సగౌరవంగా ఆహ్వానించెను. బాబాను పూజించుటకై పూజా సామాగ్రి పల్లెముతో దాదాభట్ మసీదుకు వచ్చెను. డాక్టర్ పండిత్ కూడా అతనిని అనుసరించెను. దాదాభట్ బాబాను పూజించెను. అంతకు మునుపెవ్వరూనూ బాబా నుదుటిపై చందనము పూయుటకు సాహసించలేదు. ఒక్క మహాల్సాపతి మాత్రమే బాబా కంఠమునకు చందనము పూయుచుండెను. కానీ ఈ అమాయక భక్తుడగు డాక్టర్ పండిత్ దాదాభట్ యొక్క పూజా పల్లెరము నుండి చందనమును తీసుకొని బాబా నుదుటిపై త్రిపుండ్రాకారముగా రాసెను.
అందరికీ ఆశ్చర్యం కలుగునట్లు బాబా ఒక్క మాటైనను అనక ఊరకుండెను. ఆనాడు సాయంకాలము దాదాభట్ బాబాను ఇట్లడిగెను. బాబా, మేమెవరైనా మీ నుదుటిపై చందనము పూయుదమన్నా నిరాకరింతురే. డాక్టర్ పండిత్ రాయగా ఈనాడేలా ఊరుకుంటిరి? అందులకు బాబా ప్రసన్నముగా ఇట్ల సమాధానమిచ్చెను. నేనొక ముసల్మానునని, తానొక సద్బ్రాహ్మణుడని, ఒక మహమ్మదీయుని పూజించుట ద్వారా తాను మైలపడిపోవుదుననే దురాభిమానము లేకుండా అతడు నాలో తన గురువును భావించుకొని అట్లు చేశను. అతని నిష్కల్మష భక్తి నన్ను కట్టిపడివేసినది. అతనికి నేనెట్లు అడ్డు చెప్పగలను? దాదాభట్ ఆ తర్వాత డాక్టర్ పండిత్ని ప్రశ్నించగా అతడు బాబాను తన గురువుగా భావించి తన గురువునకు అనునయించినట్లు బాబా నుదుటిపై త్రిపుండ్రాకారముగా రాసితనను. భక్తులు వారి వారి భావానుసారము తమను ఆరాధించుటకు బాబా సమ్మతించినను. ఒక్కొక్కసారి మిక్కిలి వింతగా ప్రవర్తించువారు. ఒక్కొక్కప్పుడు పూజాద్రవ్యముల పల్లెమును విసిరివేయుచు ఉగ్రవావతారమును దాల్చెడివారు. అట్టి సమయములలో బాబాను సమీపించుటకు కూడా ఎవ్వరికీ ధైర్యము చాలేటిది కాదు. ఒక్కొక్కప్పుడు భక్తులను తిట్టుచుండెను. ఒక్కొక్కప్పుడు మైనము కంటే మెత్తగా కనిపించెడివారు. అప్పుడు వారు శాంతి క్షమలకు ప్రతిరూపము వలె కనిపించుచుండిరి. బయటికి కోపంతో ఊగిపోవచ్చు, కళ్ళు ఎర్రచేసినప్పటికీ వారి హృదయము మాత్రము మాతృహృదయము వలె అనురాగమయము. వెంటనే వారు తమ భక్తులను ప్రేమతో దగ్గర తీసి, నేనెప్పుడూ ఎవరిపైనా కోపించి ఎరుగను. తల్లి తన బిడ్డలనెక్కడైనా తరిమివేయునా, సముద్రము తనను చేరు నదులనెప్పుడైనా తిరగగొట్టునా, నేను మిమ్మల్నెందుకు నిరాదరించెదను? నేనెప్పుడూ మీ యోగక్షేమములే అపేక్షించెదను. నేను మీ సేవకుడును. నేనెప్పుడూ మీ వెంటనే ఉండి పిలిచిన పలుకుతాను. నేనెప్పుడూ కోరేది మీ ప్రేమను మాత్రమే అనేటివారు. హాజీ సిద్దిక్ ఫాల్కే. బాబా ఎప్పుడు ఏ భక్తుని ఎట్లు ఆశీర్వదించునో ఎవరికీ తెలియదు. అది కేవలము వారి ఇచ్ఛపై ఆధారపడి ఉండెను. హాజీ సిద్దిక్ ఫాల్కే కథ ఇందుకుదాహరణము. సిద్దిక్ ఫాల్కే అను మహమ్మదీయుడు కళ్యాణ్ నివాసి. మక్కా మదీనా యాత్రలు చేసిన పిమ్మట షిరిడీ చేరెను. అతడు చావడి ఉత్తర భాగమున బస చేసెను. 9 నెలలు షిరిడీలో ఉన్నను బాబా వానిని మసీదులో పాదము పెట్టనివ్వలేదు. అతడు మసీదు ముందున్న ఖాళీ జాగాలో కూర్చొనుచుండెను. ఫాల్కే మిక్కిలి నిరాశ నిస్పృహులకు లోనయ్యెను. ఏమి చేయుటకు అతనికి తోచకుండెను. నిరాశ చెందవద్దని నందీశ్వరుని ద్వారా వెళ్ళిన శివుడు ప్రసన్నుడైనట్లు మాధవరావు దేశపాండే ద్వారా బాబా వద్దకెళ్ళిన అతని మనోరథము సిద్ధించుననియు కొందరు భక్తులు అతనికి సలహానిచ్చిరి. అటులైన తన తరపున బాబాతో మాట్లాడుమని శ్యామాను ఫాల్కే వేడుకొనెను. శ్యామ అందులకు సమ్మతించి ఒకనాడు సమయము కనిపెట్టి బాబాతో ఇట్లనెను. బాబా, ఆ ముదుసలి హజీని మసీదులో కాలు పెట్టనీయవేళ ఎంతోమంది వచ్చి నిన్ను దర్శించి పోవుచున్నారు. ఆ హాజీని మాత్రం ఎందుకు ఆశీర్వదించవు? దానికి బాబా ఇట్లని జవాబిచ్చెను. శ్యామ, ఇటువంటి విషయాలలో నీవింకా పసివాడవు. నీకివన్నీ అర్థం కావు. అల్లా ఒప్పుకొనినచో నేనేమి చేయగలను? అల్లా మియా కటాక్షము లేనిది ఆ మసీదులో పాదము పెట్టగలుగు వాళ్ళెవ్వరు? సరే, నీవు వాని వద్దకు పోయి వానిని బారవీ బావి వద్దనున్న ఇరుకు కాలిబాటకు రాగలడేమో అడుగుము. శ్యామ పోయి హజీని ఆ విషయం అడిగి తిరిగి బాబా వద్దకొచ్చి హాజీ అందులకు సమ్మతించనని చెప్పను. 40,000 రూపాయలు 4 వాయిదాలలో ఇవ్వగలడేమో కనుగొనమని తిరిగి బాబా అడిగెను. శ్యామ వెంటనే పోయి హాజీ తాను 4 లక్షలు కూడా ఇచ్చుటకు సిద్ధముగా ఉన్నాడని జవాబు తెచ్చెను. సరే, మరలా పోయి వానినిట్లడుగుము. మసీదులో ఈనాడు మేకను కోసెదము. వానిని దాని మాంసము కావలనో వృష్ణములు కావలనో కనుగొనుము. బాబావారి కొలంబ. మసీదులో బాబా భిక్ష చేసి తెచ్చిన పదార్థములుంచెడి మట్టి పాత్రలో నున్న చిన్న ముక్కతోనైనా సంతుష్టి చెందెదనని శ్యామ ద్వారా హాజీ బదులు చెప్పెను. ఇది వినగానే బాబా మిక్కిలి కోపంతో మసీదులోని కొలంబ నీటి కుండలను బయటికి విసిరివేసి తిన్నగా చావడిలోనున్న హాజీ వద్దకు పోయి తన కఫ్నీని పైకెత్తి పట్టుకొని తీవ్ర స్వరంతో, నన్ను గురించి ఏమనుకుంటున్నావు? నీవేదో గొప్పవాడివనా? పెద్ద హాజీవని గొప్పలు పోవచ్చు ఏమిటేమిటో వదురుచున్నావే. నా దగ్గర నీ ఆటలు. ఖురాను చదివి నీవు తెలుసుకున్నదిదేనా? మక్కా మదీనా యాత్రలు చేసి తిననే గర్వంతో
నేనెవరో తెలుసుకొనలేకున్నావు అనుచు ఏయేయో ఇంకనూ అతనిని తిట్టి మసీదుకు మరలి వెళ్ళెను. బాబా ఆగ్రహావేశములను చూచి హాజీ గాబరా పడెను. ఆ పిమ్మట బాబా కొన్ని గంపల మామిడి పండ్లను కొని వాటిని హాజీకి పంపెను. తిరిగి హాజీ వద్దకు వచ్చి తన జేబులో నుంచి 55 రూపాయలు తీసి లెక్కపెట్టి హాజీ చేతిలో పెట్టెను. అప్పటి నుంచి హాజీని బాబా ప్రేమ ఆదరములతో చూచుచూ భోజనమునకు పిలుచుచుండెను. హాజీ ఆనాటి నుండి తనకిష్టము వచ్చినప్పుడల్లా మసీదులోకి వచ్చిపోవుచుండెను. బాబా ఒక్కొక్కప్పుడు వానికి డబ్బు ఇచ్చుచుండెను. బాబా దర్బారులో అతను కూడా ఒకడయ్యెను. పంచభూతములు బాబా స్వాధీనము. బాబాకు పంచభూతములు స్వాధీనములని తెలుపు 2 సంఘటనలను వర్ణించిన పిమ్మట ఈ అధ్యాయమును ముగించెదను. ఒకనాడు సాయంకాలము షిరిడీలో గొప్ప తుఫాను సంభవించెను. నల్లని మేఘములు ఆకాశమును కప్పెను. గాలి తీవ్రముగా వీచెను. ఉరుములు మెరుపులతో కుంభవృష్టి కురిసెను. కొంతసేపటిలో నేల అంతయు జలమయ్యెను. పశుపక్షాది జీవకోటితో సహా జనులందరూ మిక్కిలి భయపడిరి. షిరిడీ గ్రామంలో కొలువైయున్న శివపార్వతులు, మారుతి, ఖండోబా మొదలైన దేవతలెవ్వరూ వారిని ఆదుకొనలేదు. కావున వారందరూ మసీదుకొచ్చి బాబాను శరణుజొచ్చిరి. తుఫానును ఆపివేయుడని బాబాను వేడుకొనిరి. ఆపదలో ఉన్న జనులను చూచి బాబా మనస్సు కరిగెను. వారు బయటకు వచ్చి మసీదు అంచున నిలబడి బిగ్గరగా, ఆగు, నీ తీవ్రతను తగ్గించు, నెమ్మదించు అని గర్జించిరి. కొన్ని నిమిషములలో వర్షము తగ్గెను. గాలి వీచుట మానెను. తుఫాను ఆగిపోయెను. చంద్రుడు ఆకాశమున కనిపించెను. ప్రజలందరూ సంతృష్టి చెంది వారి వారి గృహములకు పోయిరి. ఇంకొకప్పుడు మిట్ట మధ్యాహ్నము దునిలోని మంటలు అపరిమితముగా లేచెను. మంటలు మసీదు కంపుకున్న దూలములకు తాకుతున్నట్లు ఎగురుచుండెను. మసీదులో కూర్చున్న వారికేమీ చేయుటకు తోచలేదు. దునిలోని కట్టెలు తగ్గింపుడని గాని, నీళ్లు పోసి మంటలు చల్లార్పుడని గాని బాబాకు సలహా ఇచ్చుటకు వాళ్ళు భయపడుచుండిరి. వారి భయాందోళనలను బాబా వెంటనే గ్రహించి తమ సకటాతో పక్కనున్న స్తంభముపై కొట్టుచు, దిగు దిగు, శాంతించుము అనిరి. ఒక్కొక్కట సకటా దెబ్బకు కొంచెము కొంచెము చొప్పున మంటలు తగ్గిపోయి దుని యథాపూర్వము మితముగా మండసాగెను. భగవదావతారమైన శ్రీ సాయినాథుడు అట్టివారు. వారి పాదములపై పడి సాష్టాంగ నమస్కారము చేసి సర్వస్య శరణాగతి వేడిన వారినెల్లవారు కాపాడుదురు. ఎవరైతే భక్తి ప్రేమలతో ఈ అధ్యాయంలోని కథలను నిత్యము పారాయణ చేసెదరో వారు కష్టములన్నిటి నుంచి విముక్తులగుదురు. అంతేకాక సాయి అందే అభిరుచి భక్తి కలిగి త్వరలో భగవత్ సాక్షాత్కారమును పొందెదరు. వారి కోరికలన్నయూ నెరవేరి తుదకే కోరికలు లేనివారై ముక్తిని పొందెదరు. 11వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు.